రమ్మని ఇంటికి పిలిచి చంపేశారు. యువతి ప్రేమికుడి పట్ల ఆమె తల్లిదండ్రుల ఘాతుకం. తలపై బ్యాటుతో కొట్టి హత్య. బీరంగూడలో ఘోరం. ఎక్కడ ఈయన పేరు చూడండి, శ్రావణ్ సాయి. ఒకసారి పిల్లనిస్తామని పిలిచి చంపేశారు. ఆ ఇద్దరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు తెలిసి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పారు. తమ కుమార్తెతో తిరగొద్దంటూ పలుమార్లు అబ్బాయిని హెచ్చరించినట్టు చూస్తున్నాం. అయినా వారు పట్టించుకోలేదు. ఎలాగైనా వారిని విడదీయాలని భావించిన అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటూ వారిని నమ్మించారు. పథకం ప్రకారం అబ్బాయిని ఒంటరిగా ఇంటికి రమ్మని పిలిచారు. అది నిజమే అని నమ్మి వచ్చిన అతన్ని అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడలో చోటు చేసుకుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన శ్రావణ్ సాయి 19 సంవత్సరాలు. అంటే చూడండి, అబ్బాయికి ఎన్నో ఎక్కువ సంవత్సరాలు కూడా లేవు, 19 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయంట. తల్లిదండ్రులు కూడా లేరంట అబ్బాయికి. అమీర్పూర్ లో ఉంటున్న పెద్దనాన్న కాకాని వెంకటేశ్వరరావు దగ్గర ఉంటున్నాడు. బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న శ్రవణ్ ప్రస్తుతం కుత్బుల్లాపూర్ లో ఆ గది అద్దెకు తీసుకొని ఉంటూ మైసమ్మగూడలోని కాలేజీకి వెళ్లి వస్తున్నాడు. బీరంగూడలోని సృజన లక్ష్మి కాలేజ్ లో ఉండే శ్రీజ, ఆమె కూడా 19 సంవత్సరాలంట. శ్రవణ్ సాయితో 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ